హలో వ్యూవర్స్, ఇవాళ మనం అయితే బజాజ్ షోరూమ్ కి రావడం జరిగింది. సో మనకి జనరల్ గా బజాజ్ వెహికల్స్ మన ఫ్యామిలీలో అందరూ వాడుతూనే ఉంటారు. సో బేసిక్ గా వచ్చే కంప్లైంట్స్ ఏంటి, ఆ కంప్లైంట్స్ రాకుండా మనం ఎలా చూసుకోవాలి అన్నదే ఈ వీడియో. సో క్విక్ గా వెళ్ళి క్విక్ గా తెలుసుకొని వచ్చేద్దాం, పదండి. సో బ్రో చెప్పండి. హాయ్ బ్రో, దిస్ ఇస్ శశి ఫ్రమ్ విన్మో న్యూస్. సో మాకు ఇవాళ మీరు వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. ఓకే ఓకే. సో జనరల్ గా లైక్ మీది ఇక్కడ షోరూమ్ పెట్టి 20 years పైనే అవుతుంది. అవును. సో మీ దగ్గర చాలా మంది కస్టమర్స్ చాలా వెహికల్స్ తీసుకున్నారు. లైక్ వీ కాంట్ ఈవెన్ ఆ కౌంట్ కూడా మనం చెప్పలేం. సో మీరు వాళ్ళకి లైక్ వెహికల్ అంటే ఎక్కువ రిపేర్స్ కానీ ఏం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మనం చాలా మంది తెలియక వెహికల్స్ కొత్తగా కొంటారు. కొనిన తర్వాత ఫస్ట్ సర్వీసింగ్ మనం 500 to 750 లోపు కిలోమీటర్స్ చేయించమని చెప్తాం. బట్ కస్టమర్స్ ఏంటంటే దాన్ని రఫ్ హ్యాండ్లింగ్ చేసి ఇంజన్ ఆయిల్ అనేది మనం లేట్ గా మార్చినా సరే చెయ్యొచ్చు అని చెప్పేసి అని లేట్ గా తెస్తారు వెహికల్. అవును. బట్ ఎప్పుడైనా ఫస్ట్ సర్వీసింగ్ అనేది మనం టైం టు టైం చేయించుకుంటే ఇంజన్ ఆయిల్ అనేది మార్చుకుంటే వెహికల్ అనేది బాగుంటది మనకి. ఓకే, అది మేజర్ కంప్లీట్ వస్తుంది ఫస్ట్. సో ఇంజన్ ఆయిల్ ఎప్పుడు మనం అప్డేట్ చేస్తే ఉండాలి. లైక్ ఇంజన్ ఆయిల్ ఒకసారి వేసేసి అలా వదిలి అంతే. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ బ్రో. సో ఇప్పుడు మాకు జనరల్ గా బ్రేక్ ఇష్యూస్ వస్తుంటాయి. సో ఆ బ్రేక్స్ బాగుండాలంటే మేము ఏ ప్రికాషనరీస్ తీసుకోవాలి? బ్రేక్ అనేది మనకి ఇక్కడ ఇక్కడ రండి ఒకసారి, ఇది కూడా చూడండి. బ్రేక్ అనేది మన డిస్క్ బట్టి మనకి ఆధారపడి ఉంటది బండి. ఇప్పుడు ఓకే, ఈ ఇంజన్ ఆయిల్ అనేది ఇది బ్రేక్ ఆయిల్ అనేది మనం టైం టు టైం మనం ఉందో లేదో చెక్ చేయించుకోవాలి. ఓకే. స్మూత్ గా బండి వెహికల్ అనేది మనం స్మూత్ గా డ్రైవ్ చేసి అటెంప్ట్ చేస్తే ఇది బాగానే ఉంటది. ఓకే, అంటే సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ అంటారు కదా, సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ ఎప్పుడు వెహికల్ బాగుంటది. ఫస్ట్ సర్వీసింగ్ వరకు మనం స్మూత్ గా వాడాలి ఏదైనా వెహికల్. తర్వాత చాలా మంది ఫస్ట్ సర్వీసింగ్ లోనే వాడేస్తే బాగుంటది, కంప్లీట్ ఏమన్నా బయటపడిపోతే అంటారు. అలాగే ఎప్పుడు జరగదు. ఓకే, బండి అనేది మనం స్మూత్ గా ఇది ఆయిల్ కూడా చూసుకోవాలి, మార్చుకుంటూ ఉంటేనే బాగుంటుంది. సో మీరు ఇంకోటి కూడా అడుగుతాను అనుకోండి, ఎప్పుడైనా మీకు కొత్తగా తీసుకున్నారు వెహికల్, సో దాన్ని కొంతమంది అయితే చాలా రఫ్ గా హ్యాండిల్ చేస్తారు, అంటే 5 speeds వెళ్ళిపోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో మీకు ఎప్పుడైనా మైలేజ్ కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పి వచ్చారా ఎవరైనా? మైలేజ్ కంప్లైంట్స్ అనేవి వస్తాయి. అవును, అది కూడా అదే అంటున్నాం కదా, మనం అప్లై చేయడం అనేది రాకపోతే బండి. ఓకే. కొంతమంది సీనియర్స్ పెద్దవాళ్ళు ఉంటారు. అవును, వాళ్ళ హ్యాండ్లింగ్ ఒకలాగా ఉంటది బండి. అవును. ఇప్పుడున్న కుర్రోళ్ళు అన్ని ఏంటంటే ప్రతి ఒక్కరు బండి మీద కొన్నామంటే బండి మీద వెళ్ళిపోవాలి, స్పీడ్ గా ఓవర్టేక్ చేసేయాలి. అవును, రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేస్తారు. దానివల్ల మనకి క్లచ్ పేర్లు పోవడం, ఓకే, అవి మెయిన్ కంప్లైంట్లు వస్తాయి. ఓకే. నాకు జనరల్ గా ఎక్కువ చైన్ ఇష్యూస్ వస్తాయి. ఓకే, అది దేని వల్ల వస్తుంది మాకు? చైన్ అనేది లూజ్ గా అయిపోతూ ఉంటది మనకి. వారు కొద్ది రన్ అయ్యే కొద్ది చైన్ అనేది ఎక్స్పెండ్ అవుతుంది. ఓకే, అది మనకి లూజ్ అవుతున్నప్పుడు కూడా మనకి సౌండ్ అది వస్తుంది వెహికల్. మనం టైప్ చేయించుకొని వాడాలి. ఓకే. రస్ట్ ఎక్కువ పడుతూ ఉంటది కదా, దాని వల్ల చైన్ పోతుంది. సర్వీసింగ్ అనేది ఇప్పుడు మన సర్వీసింగ్ ఇచ్చినప్పుడు కాదు, వెహికల్ అనేది మన ఇంటి దగ్గర కూడా మనం నీట్ గా ఉందో లేదో కూడా చూసుకోవాలి కదా, అది మన బాధ్యత. వెహికల్ అనేది మనం చూసుకోవాల్సింది. ఇప్పుడు తరో ఆయిలింగ్ చేసుకోమని బ్రో అయితే చెప్తున్నారు. తరో ఆయిలింగ్ చేసుకోవడం వల్ల కొరిజన్ అనేది అవ్వదు, మనకి రస్ట్ పట్టి ఆ చైన్ ఫుల్ హార్డ్ అయిపోయి తెగిపోయే ఛాన్సెస్ అయితే ఉండవు అనమాట. ఇవి జనరల్ ఏదైతే ప్రికాషనరీస్ తీసుకోవాలో అవి మనకి బ్రో అయితే చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఓకే బ్రో, ఇట్స్ ఎ వెరీ ప్లెజర్ మీటింగ్ యూ అండ్ నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, థ్యాంక్ యూ. సో గైస్, ఈ వీడియో మీకు ప్రొడక్టివ్ గా ఉందని అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విన్మో న్యూస్. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ శశి సైనింగ్ ఆఫ్.